అందరికీ శుభాకాంక్షలు. నా పేరు జయరాజ్, నేను 108 జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ అర్జీ ఇవ్వడానికి ప్రధాన యొక్క ఉద్దేశం 24 నవంబర్ 26వ తేదీ వేగం కొన్ని హామీలను మాకు అమలు పరచాలని చెప్పేసి ఇచ్చింది. వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదు. అమలు పరిచే విధంగా మేము ఈరోజు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు కలెక్టరేట్కు మేము 108 ఎంప్లాయీస్ అంతా ఈరోజు అర్జీ ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే హెచ్చరిస్తున్నాను. మాకు ఏవైతే ప్రభుత్వ అధికారుల సమక్షంలో మాకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని వెంటనే అమలుపరచండి. లేదంటే 108 ఎంప్లాయీస్ ప్రభుత్వం పైన మేము మా యొక్క నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా మాకు 108 ఎంప్లాయీస్ మేము 24 గంటలు పనిచేస్తూ పేద ప్రజల కోసం మేము పనిచేస్తూ నిత్యము సర్వీస్లో ఉంటున్నాము. ఒక్కొక్కరు 15-18 సంవత్సరాలు పనిచేస్తూ ఇంతవరకు మా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మేము పనిచేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం మా పైన కొంచెం కనికరం చూపవలసిందిగా మీ అందరి సమక్షంలో నేను వేడుకుంటున్నాను. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే ఈరోజు మాకు శాలరీ విషయంలో 4 స్లాబ్లు అమలు పరుస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు సర్వీస్ ప్రొవైడరు కొద్ది రోజుల్లో చేంజ్ అవుతుంది. కానీ ప్రభుత్వం వారు ఆర్ఐపీలో ఈ శాలరీ విషయమై ఎలాంటి క్లారిటీ లేకపోకుండా వాళ్ళు ఈ ఆర్ఐపీలో పొందపరిచి ఉన్నారు. కాబట్టి మరోసారి ప్రభుత్వం పునరాలోచించి ఆర్ఐపీలో ఈ 4 స్లాబులు అమలుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అందరి సమక్షంలో వేడుకుంటున్నాను. అంతేకాకుండా మాకు ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 49 ప్రకారం ప్రతి ఒక్క ఉద్యోగికి 4,000 రూపాయలు అందజేస్తామని తెలియపరిచారు. కానీ వాటిపైన కూడా స్పష్టత లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 108 జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ 2 విషయాలు అమలుపరిచి మా 108 ఉన్నటువంటి ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 26 జిల్లాలో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వీటిపైన మరొకసారి పునరాలోచించి ఈ చర్యలు చేపట్టవలసిందిగా కోరుకుంటూ ఈ సభాముఖంగా ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.